ఏమి చెల్లాయి, కాబోయే బావగారిని ఏం ప్రశ్న అడుగుతావు అడుగు. దీని అర్థం ఏంటో చెప్పండి. అయితే దీని అర్థం ఏంటో చెప్పండి. ఏమిటమ్మా అలా వచ్చేసావు? నాకు అతను నచ్చాడన్నయ్య. నేను దేవుడు ఒక్కడే కదా అని 1 వేలు చూపించాను. కాదు, దేవత కూడా ఉందని 2 వేలు చూపించాడు. ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నది త్రిమూర్తులే కదా, నేను 3 వేలు చూపించాను. కాదు, పంచభూతాలు పరిపాలిస్తున్నాయని 5 వేలు చూపించాడు. నేను అతన్నే చేసుకుంటానయ్యా. ఇంతకన్నా తెలివైన వాడు ఇంకెవరుంటారు? అమ్మకడు మాట దాంతో ఏం చెప్పావు? నువ్వే పెళ్లి చేసుకుంటానంటుంది. నేనేం చెప్పానండి, 1 పూట భోజనం సరిపోతుందా అని 1 ఏళ్ళు చూపించిందండి. కాదు, 2 పూట్ల భోజనం కావాలని 2 ఏళ్ళు చూపించానండి. నేను 3 కూరలు సరిపోతుందా అని 3 ఏళ్ళు చూపించిందండి. కాదు, పంచపచ్చ పరిమాణాలు కావాలని 5 ఏళ్ళు చూపించానండి నేను. అమ్మ ముష్టి నా కొడక, ముష్టి బుద్ధులు పొలుచుకున్నావు కదరా.